రాజమౌళిని ఏమన్నా హైర్ చేసినారా, ఆయన ఏమన్నా తీసుకున్నారో తెలీదు. బాబీ యాక్చువల్గా సైలెంట్గా తీస్తాడు. ఆయనకి ఎవరు పూనకం వచ్చేసిందో తెలియదు. కానీ ఏ మొత్తం అంటే నేను చెప్పకూడదు, కానీ నీకు ఎవ్రీ షాట్ ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ ఎవ్రీ షాట్ 2 నిమిషాలకు ఒక పీక్ ఇస్తాడు ఆయన. ఆ ట్విస్ట్లు నీకు ఎట్లుంటాయి తెలుసా? నువ్వు అనుకోండేది ఒకటైతే నీకు వాడు చెప్పేది ఒకటి ఉంటుంది. నీకు అంటే నీకు సినిమాని ఎట్లా తీసా అన్ప్రెడిక్టబుల్. వాడు చెప్పే డైలాగ్కి ఈయన కరెక్ట్గా షూట్ అయిపోయినాడు. నీకు విలన్ ఇంట్రొడక్షన్ నేను ఏ రోజు మాట చెప్తా విన్నా, సినిమాలో విలన్ క్యారెక్టర్కి ఎంత దమ్ముంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. ఈ సినిమాలో ఉండే 3 విలన్లో 3 రకాలు, దాంట్లో ఫ్యామిలీ స్టోరీని మిక్స్ చేసుకున్నాడు. దాన్ని మళ్ళీ యాటికి తీసుకొని వస్తాడ్రా అంటే అది రౌండ్ టేబుల్ సర్కిల్. ఒక సినిమా స్టార్టింగ్ 5 నిమిషాలు నీకు స్టోరీ రన్ అవుతుంది, ఆటికి లాస్ట్లో లింక్ చేస్తాడు. నీ బ్రెయిన్ ఆటికి లింక్ అయిపోతుంది. ఈ మధ్యలో జరిగే వీరరంగం ముందు చూసినావా, అది 1 మ్యాన్ షో. ఈ నెత్తి మీద వేసుకున్నాడు. నీకు డైలాగులకైతే కొద్దవే లేదు. నేను చెప్తాను చూడు, ఓపెన్గా చెప్తాన్నా, ఆ థియేటర్లు ఉన్నా కూడా ఒక్కవేళ బై ఛాన్స్ సంక్రాంతికి వస్తున్నాం ఏమైనా తేడా కొట్టి డైలాగ్ ఏమైనా కొంచెం తేడా కొట్టినా కూడా అన్ని థియేటర్లు దీంతో నిండుతాయి 10 రోజులు పక్క. ర్యాంప్ నీకు ఎక్కడా కానీ ఆయన స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ నీకు భయంకర. తమన్ 90% నెత్తి మీద వేసుకుంటే సినిమాని బీజిఎంని 100% నెత్తి మీద వేసుకున్నాడు. నీకు సెకండ్ హాఫ్లో నో సాంగ్స్ అయినా ఆయన పెట్టుకోండి హోప్స్, నమ్మకము. ఈ సినిమాతో నీకు కంటెంట్ ఉంది, యాక్షన్ ఉంది, బీజిఎం ఉంది, డాన్స్ ఉంది, నీకు కొత్తవే లేదు. ఈ సినిమా హైప్ అఖండ 2 మీద పడిపోతుంది పక్కా. సినిమా వచ్చి ఫస్ట్ హాఫ్ ర్యాంప్. వాడు తమన్ ఒక మాట అన్నాడు, మా నాన్నతో సమానం అని. వాడు బాలే బాబులో వాడు నాని చూసుకుంటాడేమో తెలియదు, కానీ నీకు బీజిఎంతోనే సినిమా హిట్ అయిపోతుంది. ఏం స్టోరీ గిరి ఏం అవసరంలా, బీజిఎం చాలు సినిమాకే. భయంకరంగా ఆడ బాలకృష్ణ ఎలివేషన్ సీన్ వస్తుందని నువ్వు అనుకుంటే నిన్ను వాడు డామినేట్ చేసేస్తాడు బాలకృష్ణ. ఈ గుర్రం సీన్లు 4 ఉన్నాయి. సెకండ్ హాఫ్లో 2 వస్తాయి. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ ఒకటి వస్తుంది. అది రియల్గానే చేసిండేది, కానీ వాడిని ఆ గుర్రంలో వాడిని చంపేటప్పుడు వాటి తిరిగి ఇట్లా ఎత్తి పైకి ఎత్తుతాడు. గుర్రంతో పాటు గుర్రం వాడిని పైకి ఎత్తేస్తాడు. అది ఫస్ట్ హాఫ్ సినిమా. సెకండ్ హాఫ్ అంతా వచ్చి స్టోరీ అది అది ఒక పాయింట్ మీదే పోతుంది. అది చెప్పేసా బాగోదు, నేను చెప్పాను. అది ఫస్ట్ హాఫ్ నీకు ఏం అవసరంలా, జై బాలయ్య అనే అంతా 1 మ్యాన్ షో అయిందే ఫస్ట్ హాఫ్. నా దాంట్లో ఫస్ట్ హాఫ్ నేను సినిమా తీసానది కూడా నాకు కూడా తెలియదు, తీసేసిన నేను. వాళ్ళు ఏం మాట్లాడపమ్మా అంటే నేను అట్లా అప్లోడ్లు అవన్నీ చేయను, నేను చూసుకుంటా. లాస్ట్ 20 నిమిషాలు మార్నింగ్ యూఎస్ఏలో ప్రీమియర్ షో పెడితే మా అన్న అటు నుంచి ఫోన్ చేసినాడు, 20 నిమిషాలు చాలు సినిమాకి అని. ఆ 20 నిమిషాలు తీసుకుందామని పోతే ఆ 20 నిమిషాలే ర్యాంప్. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇంటర్వల్కి 20 నిమిషాలకు ఒక ఎత్తు అయితే ఇంటర్వల్ 20 నిమిషాలే ఒక ఎత్తు. ఇంకా నీకు సెకండ్ హాఫ్ అంతా నీట్గా స్టోరీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దాని ఏదో అది పెట్టుకొని పోయినాడు. ఓవరాల్గా సినిమా అయితే సంక్రాంతికి అమ్మ మొగుడు ఎవరు? ఇప్పుడు కూడా మొగుడు బాలయ్యనే. వాళ్ళ ప్రొడ్యూసరు ఒక మాట చెప్పినాడు 20 రోజుల కింద, మీరు సినిమా చూసేటప్పుడు కొన్ని సినిమాలో సమరసింహారెడ్డి నీ ఇంటికి వచ్చినా అది మీకు గుర్తుకొస్తుంది అని నువ్వు ఎవడో వాడు ఆ లోపల కూర్చొని అందరినీ నువ్వు ఎవరు వచ్చినా కూడా ఈ మాట అడుగు, అది గుర్తుకు రాదు అని చెప్తే నేను వచ్చి మాట్లాడతా. సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు ఆయన పోయి చేసే వీరంగము నీకు సమరసింహారెడ్డి గుర్తుకొస్తుంది. నాకు కథ యాక్షన్ అనే వస్తారు చాలా మంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడండి. యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ సినిమా, మెయిన్ ఫ్యామిలీ సినిమా ఇదే. కానీ గాడ్ ఆఫ్ మాసెస్ ఎట్లా చేసినాడు అనేది నువ్వు సినిమా చూసేసి ఎవరన్నా కానీ సినిమా చూసి రివ్యూ చేయండి. వెనక కూడా తిరిగి చూడాల్సిన అవసరం లే. సంక్రాంతికి వచ్చినా సరే ఇదే పెద్ద హిట్. నువ్వు సంక్రాంతికి కాదు ఇంకే పండగలో 20 సినిమాలు వచ్చినా కూడా ఇది ఫస్ట్ హాఫ్ తోనే వెళ్ళిపోతుంది. అదే కాదు వెంకటేష్ గారి సినిమా ఉంది రేపు, అది ఫ్యామిలీ, అది ఫ్యామిలీ. ఆ పక్క రాజమౌళి సినిమా తీసి వదిలినా కూడా డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ కి నీకు డోకా ఉండదు.